గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాలు అందరి వివరాలు తప్పుగా నమోదైన దరఖాస్తులను డేటాను నగరంలోని 10 సేవా కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 55,000 దరఖాస్తుల దారుల వివరాలను సరిచేయడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా నగర పరిధిలో 30,000 మందికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ కింద అందజేసి లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం ద్వారా నగరంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగాన్ని వినియోగించుకున్న 25,000 మంది ఉచితంగా 0 బిల్లులు అందించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ఈ పథకం కింద పట్టణంలోని సుమారు